ఇప్పుడు నిజంగా చేతబడి చేసిన మనిషి ఎట్లా గుర్తించుకోవాలా వాళ్ళకి వాళ్ళు? మెడిసిన్స్‌కి డాక్టర్స్ చెప్పేది ఎప్పుడైనా ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే ఖచ్చితంగా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. హ్మ్. డాక్టర్‌తో పాటు ఎక్కువగా టార్చర్‌గా ఉందనుకోండి, మెంటల్ టార్చర్‌గా, డివోషనల్‌గా గురువులను ఆశ్రయించి కొన్ని కొన్ని పూజలు అవి చేసుకోవడం మంచిదే కదా! ఎందుకంటే మన ప్రాణానికి మించింది ఏం కాదు కదా! పూజ అనేది మంచిదే కాబట్టి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏమైనా యజ్ఞయాగాలు చేసుకుంటే ఆ ప్రభావం తగ్గిందనుకోండి, ఖచ్చితంగా అది బ్లాక్ మ్యాజిక్ ఇష్యూనే. లేదంటే బాగా మెంటల్ టార్చర్ ఉందనుకోండి, ఏదైనా పెయిన్స్ ఉన్నాయనుకోండి, టెంపుల్‌కి వెళ్ళినప్పుడు కానీ ప్లెజెంట్‌గా ఉండి తగ్గిందా, అది ఖచ్చితంగా బ్లాక్ మ్యాజిక్ ఇష్యూనే అయి ఉంటుంది. బ్లాక్ మ్యాజిక్ చేస్తే సడన్గా వెయిట్ లాస్ అయిపోవడాలు, సడన్గా గాయాలు ఏర్పడ్డాలు, సడన్గా వీక్ అవుతుంది ఒక లెగ్ ఒక హ్యాండ్, సడన్గా వీక్ అవటాలు, సడన్ చేంజెస్ ఉంటాయి బ్లాక్ మ్యాజిక్ జరిగిన వాళ్ళకి. ఫస్ట్ డబ్బు రావడం ఆగిపోతుంది. డబ్బు రావడం, చెడు కళలు వస్తాయి. ఎలా వస్తాయంటే కల్లో మనల్ని హెరాస్ చేస్తున్నట్టు, మనల్ని బంధించేసినట్టు, జైల్లో సముద్రపు వాటర్ వచ్చి మనల్ని ముంచేస్తున్నట్టు, సాల్ట్ వాటర్ కనిపించకూడదు. ఇవన్నీ బ్లాక్ మ్యాజిక్కి ఇండికేషన్స్. మలమూత్రాలు కనిపించటం, ఇవన్నీ ఏంటంటే బ్లాక్ మ్యాజిక్, దారుణమైన బ్లాక్ మ్యాజిక్ జరిగింది అని. ఇవన్నీ స్వప్న దర్శనాలు రాకూడదు. బ్లాక్ మ్యాజిక్ చేస్తే ఇటువంటి స్వప్న దర్శనాలు వస్తాయన్నమాట. అది ఓకే. ఇప్పుడు మనిషి చనిపోయినాక ఆత్మ మ్మ్. ఆత్మ అవుతుందా? దయ్యం అవుతుందా? నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, చనిపోయినప్పుడు ఏంటంటే, చనిపోయినప్పుడు మెంటల్ స్టేట్ ఎలా ఉంటుందో సోల్ అదే స్టేట్లో ఉండిపోతుంది బయటకు వచ్చేటప్పుడు. అందుకే చనిపోయేటప్పుడు ఏ కృష్ణ రామ గోవింద అనుకొని చనిపోమంటారు. డైరెక్ట్గా స్వామివారి దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని చనిపోయాడు. అందుకే అలవాటు చేస్తారనమాట పెద్దవాళ్ళు. రామ రామ అంటుంటారు, గోవింద గోవింద అంటుంటారు. ఎందుకంటే ఒకవేళ ప్రాణం వదిలే టైం వచ్చిందనుకో, సడన్గా గోవింద అనో రామ అనో చనిపోయారనుకోండి, ప్లెజెంట్గా వెళ్ళిపోతుంది సోల్ మంచి ఉన్నత లోకాలకి. లేదంటే వీళ్ళ సోల్ చనిపోయేటప్పుడు బాగా హింసపడి చనిపోయింది అనుకోండి, ఆ నెగిటివ్ ఆ టార్చర్ అలాగే ఉంటుంది. ఇది నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే,